సాతాను పాపము, కోపము, క్రోధము, అల్లరి, దుష్టత్వము, దూషణ అనే ఈ బంధకాల్లో ప్రతి మనిషిని కట్టివేశాడు. కాబట్టి వీటి నుంచి విడిపించాలి. కాబట్టి వీటి నుంచి విడిపించినప్పుడు ఆ సాతాను గడు అడుగుతాడు, ఎవరిది ఇది అని, దేనికోసం వచ్చావని. అయితే మనం ఏం చెప్పాలంటే అది ప్రభువు కావాలి, ప్రభువు కోరుకుంటున్నాడని చెప్పినప్పుడు ఆ సాతాను గడు విడిచిపెట్టేస్తాడు నిన్ను. ఎందుకు? అది ఆయనది. ఎందుకు? మనం ఎవరు సృష్టించారు మనల్ని? సాతానుగడు మనల్ని సృష్టించాడా? లేదు, సాతానుగడు మనల్ని సృష్టించాల, ప్రభువు మనల్ని సృష్టించాడు. అయితే సాతానుగడు ఈరోజు నిన్ను బంధించాడు. కాబట్టి నీకు విడుదల అవసరం, కాబట్టి నీకు విమోచన అవసరం. కాబట్టి ఆ రాజు సాత్వికుడే ఆ యొక్క దేని మీద, విమానం మీద వస్తున్నాడు. ఆయన దేని మీద వస్తున్నాడు? ఆకాశ మేఘముల మీద వస్తున్నాడా? యుద్ధము చేయడానికి రథములు వేసుకుని వస్తున్నాడా? లేదు, నీ ప్రేమను కోరుకున్నాడు ఆయన, నీ జీవితాన్ని మార్చాలనుకుంటున్నాడు ఆయన, నీ బ్రతుకులో వెలుగును విరజిమ్మాలనుకుంటున్నాడు ఆయన, నీతో నివసించాలనుకుంటున్నాడు ఆయన, నీ హృదయంలో కూర్చోవాలనుకుంటున్నాడు ఆయన, నీతో బ్రతకాలనుకుంటున్నాడు ఆయన, నీతో సహవాసం చేయాలనుకుంటున్నాడు ఆయన, నీతో యుగయుగాలు గడపాలనుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? నీ మీద ప్రేమ ఆయనకి. ఎందుకో తెలుసా? నీతో యుద్ధం చేయడానికి ఆయన రాలా. ఎందుకో తెలుసా? నేను పాపులను పిలవడానికి వచ్చా, నీతిమంతుల కోసం నేను రాలే. ఇక్కడ గాడిద అని అంటే అపవిత్రతకు చూసిన గాడిద, అపవిత్రతకు సూచనగా ఉంది. గాడిద మెడ వంచనిదై ఉంది, గాడిద మాట విన్నదై ఉంది. కాబట్టి ఈ గాడిద మనమే.